ముందుగా శూన్యం హ్యూమిడిటీ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. నేను మొట్టమొదటిగా వీడియో చేయడం జరుగుతుంది. నేను ఈ వీడియో చేయడానికి గల బలమైన కారణం ఏంటంటే, నిన్నటి రోజున తెలుగు మహాసభల్లో ప్రఖ్యాత ప్రవక్త ప్రసంగాల దీశాలి అయినటువంటి పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ అన్న నామం సరి అయినది కాదని, సబబు కాదని, తెలుగు నాడుగా ఆంధ్రప్రదేశ్ని మారిస్తే సబబుగా ఉంటుందని ఆయన సూచించడం జరిగింది. ఆయన సూచనకు గల కారణాలు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అన్నది తెలుగు పదం కాదని, పేరులోనే తెలుగుదనం లేనప్పుడు ప్రజల్లో ఎక్కడ తెలుగు పైన భాష పైన అనురాగం, ప్రేమలు వస్తాయని ఆయన మాట్లాడడం జరిగింది. ఇక్కడ గరికపాటి గారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, తెలుగు భాష సంస్కృతానికి బిడ్డ లాంటిది. తెలుగు ఒక్కటే కాదు, ద్రవిడ భాషలన్నీ, కన్నడం, మలయాళం, తమిళం, ఆంధ్రం, 4 భాషలు ద్రవిడ భాషలు. ఈ 4 భాషలు సంస్కృతానికి బిడ్డలు లాంటివి. కాబట్టి మనం ఏ పదాన్ని ఉచ్చరించాలన్నా ఖచ్చితంగా సంస్కృతం ఛాయలు కనబడుతూనే ఉంటాయి. అలా మన తెలుగు భాష సంస్కృతం నుండి దాదాపుగా 20 అక్షరాలను అరువు తెచ్చుకోవడం జరిగింది. 16 నుండి 20 అక్షరాలను అరువు తెచ్చుకోవడం జరిగింది. అను సంఖ్య 16గా, హల్లుల సంఖ్య 36గా ఉంది. ఇక్కడ 52 అక్షరాలు పూర్తిగా తెలుగు కాదు. 20 అక్షరాలు, దాదాపు 20 అక్షరాలు సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్నాం. ఇప్పుడు మనం నిజంగా తెలుగువారం అని నిరూపించుకోవాలంటే ఆ 20 అక్షరాలను తిరిగి ఇచ్చేసి కేవలం 32 నుండి 36 అక్షరాలలోనే మనం మన భాషను పూర్తిగా మార్చాల్సి వస్తుంది. కాబట్టి పదాలు ప్రతి ఒక్కటి మారుతాయి, భాష కూడా పూర్తిగా మారిపోతుంది. ఇది సాధ్యం కాదనే పూర్వమే మనం 20 అక్షరాలను సంస్కృతం నుండి కొని తెచ్చుకున్నాం. ఎందుకంటే మనం సంస్కృతం నుండి వచ్చాం. మొదటగా ప్రాకృతం మాట్లాడినా, తర్వాత సంస్కృతం మాట్లాడినా, ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నా. మనం పూర్తిగా సంస్కృతం బిడ్డలమే. అలాగే ఈ తెలుగు నాడు అన్న పదం ఎందుకు సబబు కాదంటే, నాడు అన్నది ఆంధ్రప్రదేశ్లో నాడు అన్న పదానికి అర్థం కాలాన్ని సూచిస్తే, తమిళంలో అంటే ఇక్కడ తమిళ దేశంలో నాడు అన్న పదాన్ని ప్రదేశంగా సూచిస్తుంది. కావున తమిళంకు నాడు అన్న పదం సబబే అయినప్పటికీ తెలుగుకి కాదు. ఎందుకంటే అది ద్రవిడ పదం, అది సంస్కృత పదం కాదు. కాబట్టి తెలుగు నాడు కూడా మనం దాన్ని ఆమోదించదగ్గ పదం కాదు. అలాగే ఆంధ్రము ఇది క్రీస్తు శకం 6వ శతాబ్దంలోనే చోళులు రాజులుగా ఉన్నప్పుడే శాసనాలలో లిఖించబడ్డ నామము తెలుగు. కానీ ఆ తెలుగునే మనం ఆంధ్రప్రదేశము, ఆంధ్రులు అని పిలవడం జరుగుతుంది. మనం తెలుగు పదం 6వ శతాబ్దంలోనే తవ్వకాల్లో బయటపడినప్పటికీ 11వ శతాబ్దం వరకు మన సాహిత్యంలో ఎటువంటి ప్రఖ్యాతిని గడించలేదు. తరువాత 12వ శతాబ్దంలో మన మాట్లాడే భాషకు తెలుగు అని మార్చుకున్నాం. మొట్టమొదటి తెలుగు కవి, ఆంధ్ర కవి నన్నయ్య మహాభారతాన్ని అనువాదిస్తూ ఆయన తెలుగు వారి గురించి చెప్పడానికి, తెలుగు ప్రదేశం గురించి చెప్పడానికి ఆయన వాడిన పదం ఆంధ్రదేశము. కావున ఆంధ్రప్రదేశ్ అన్న పదం, ఆంధ్రప్రదేశ్ అన్న నామం మన రాష్ట్రానికి, మన ప్రజలకు, మన మూలాలను దెబ్బతీయకుండా కాపు కాసే గోడ లాంటిది. అలాంటి గోడలను తెలుగు అన్న ఒక పిచ్చి ప్రేమతో దాన్ని బద్దలు కొట్టుకోకూడదన్నది నా విశ్లేషణ, నా అభిప్రాయం.